ఈ పాడ్యం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు గత 5 ఏళ్ళుగా 2014-19 వేరే వాళ్ళు ఉన్నారు, 2019-24 మీరు వచ్చారు. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటి? మనం ప్రజలకు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చగలిగినాం. ఇంకా ఏదో కొన్ని మనం సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కొద్దిగా అంటే మనం ఈ సంక్షేమ పథకాలు మొదలు పెట్టడంతో అనుకున్నంత డబ్బులు మన దగ్గర అంటే మనం ఈ 2 సంవత్సరాలు కరోనాలో ఇబ్బంది పడిన తర్వాత అనుకున్నంత డబ్బులు లేకుండా కొన్నిసార్లు కొన్ని నెలలు గడప గడప తిరిగి మాత్రం చాలా వరకు ఎక్కడ ఇబ్బంది ఉందనుకుంటే ప్రజలకు అవన్నీ చేయగలిగినాం. సో పాడ్యం నియోజకవర్గంలో రాంభూపాల్ రెడ్డి ఏం చేశారు అంటే ఏం చెప్తారు ఈ 5 ఏళ్లలో? నేను చెప్పడం కాదు, ప్రజలు అడిగితే రాంభూపాల్ రెడ్డి అంటే ఏందో ఒక రాంభూపాల్ రెడ్డి నమ్ముకునే ప్రజలు దండిగా ఉన్నారు. ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు అడిగినది కూడా మనం 80% పూర్తి చేసిన పరిస్థితి రాంభూపాల్ రెడ్డి. వాళ్ళు ఏదో మాట్లాడే మాటల గురించి ఆలోచన చేయాల్సిన మన ప్రజలు మన దగ్గరకు వస్తే డైరెక్ట్గా మనం ఏం చేయడానికి అవకాశం ఉంటే అవన్నీ చేస్తాం. అందుకే ఈరోజు ప్రజలు అంత ఎండలు లెక్క పెట్టకుండా ఏం లెక్క పెట్టకుండా రాంభూపాల్ రెడ్డి వస్తున్నారంటే రాంభూపాల్ రెడ్డి మరి క్యాన్వా తిరగడానికి ప్రజలు తయారైపోయాం. వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు మనం ఏం లేనేలేదు. వీళ్ళందరూ కూడా మీరు చూసుకోండి, ఎవరు కూడా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. ఎవరు కూడా ఎంతమందికి మన వాళ్ళు మన కార్యకర్తలు కొంతమంది అంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనాలనే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇళ్ళల్లో. సో మీరు గ్రామాలను తిరుగుతున్నారు, గడప గడప కూడా తిరుగుతున్నారు. ఏంటి ఆ ఇష్యూస్ ఏమి ఐడెంటిఫై చేశారు? ఏంటి? ఏం లేదు, మన వాళ్ళకి కావాల్సింది సిమెంట్ రోడ్స్, కొద్ది ఈ ఓరోకల్ మండలం ఇవన్నీ కూడా ఈ వర్షాలు లేక కొద్దిగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఒక 2 సంవత్సరాలు మొత్తం ఈ బోర్ల మీద ఆధారపడకుండానే డైరెక్ట్గా గోర్కల్ రిజర్వాయర్ నుంచి కానీ ఇంకొకసారి నుంచి నీళ్లు తీసుకొచ్చి డైరెక్ట్గా మనం బోర్లతో అవసరం లేకుండానే వాటర్ స్కీమ్